శశి లాక్కెళ్ళండ్రా వీణ్ణి. మేడం చంపేస్తాను. ఏ మృణాల్ని, నిన్నొదలను, చంపేస్తాను. నీ రక్తం కళ్ళు చూస్తాను. నీ తాతలు దిగిరావాలి. పిల్లకాకి మహా ముదుర్లే నాకు ఎదురు తిరిగి మట్టిలో కలిసిపోయారు. నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ నల్లివి. నలిపి పారేస్తాను. అంత ధైర్యమే ఉంటే నన్నొదిలి చూడు. ఎవరిని నలిపేస్తారో తెలుస్తోంది. ఇదిగో, పిచ్చి పట్టిన కుక్కని విచ్చలవిడిగా వదిలేసి ఎవ్వరూ రిస్క్ తీసుకోరు. నీకు మూడింది కాబట్టే నా చేతికి నువ్వు చిక్కావు. ఆ చిక్కడం కాదు, చిక్కేలా చేసుకున్నాను. హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ తో నీకు బెయిల్ వచ్చేలా చేసి నీ లైఫ్ ని నా చేతిలోకి తీసుకున్నాను. ఇప్పుడు నిన్ను నేనాడిస్తాను, తమాషా చూస్తాను. బైది బై, థ్యాంక్స్ శశిరేఖ. నీ వల్లే నాకు గతం గుర్తుకొచ్చింది. నువ్వు కొట్టిన దెబ్బ వల్లే నాకు నేనేంటో ఎవరో తెలిసొచ్చింది. ఒక విధంగా నాకు నువ్వు పునర్జన్మనిచ్చావు. అలా అని జాలిపడి ఊరికే వదిలేస్తాననుకోకు. పొరపాటున కూడా అలాంటి తప్పు చెయ్యను. ఇదిగో, నన్నెంతగా ఏడిపించారో అంతకంతా ఏడిపిస్తాను. నన్నెంత హ్యూమిలియేట్ చేశారో అంతకి 100 రెట్లు హ్యూమిలియేషన్ అనుభవించేలా నేను చేస్తాను. కళ్ళు మూసినా తెరిచినా ఈ రాక్షసే నీకు గుర్తుకు రావాలి. నువ్వు నన్ను చంపడం కాదే, నేనంటే భయపడుతూ ప్రతి క్షణం నువ్వు చావాలి. అది చూసి నేను నవ్వుకోలేక చావాలి. ఎస్, దాదాపు అనుమానం ఉన్న ప్రతి చోట ఎంక్వైరీ చేశాను. శశిరేఖ జాడ తెలియలేదు. ఇప్పుడు ఏం చేయాలి సార్? వదిలేటివేనా? ఇంకేమీ చేయలేమా? నేను అదే ఆలోచిస్తున్నాను. ఇంకేదైనా క్లూ దొరికితే బాగుండు. ఆ మృణాల్ని కూడా శశి మీద పగతో ఉంది. శశి దొరికితే వదిలిపెట్టదు. అందుకే నాకు భయంగా ఉంది సార్. ఏమన్నావు? మృణాల్ని కూడా శశిరేఖ మీద పగతో ఉంది, దొరికితే వదిలిపెట్టదు. ఎస్, నో డౌట్. అక్కడికే బయలుదేరుంటుంది. ఎక్కడికి సార్? మృణాలిని దగ్గరికి. మృణాల్ని దగ్గరికా? అవును, పగ తీర్చుకోవటం ఇంపార్టెంట్ కాబట్టి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మృణాలిని దగ్గరికి వెళ్ళుంటుంది. సార్, అదే జరిగితే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బ్రతుకుంటారు. ఏం చేస్తారో తెలీదు. శశిరేఖని ఆపాలి, మృణాల్ని దగ్గరికి వెళ్లకుండా ఆపాలి. అది కుదిరే పని కాదు సూర్య. మనం శశిరేఖని కాంటాక్ట్ చేసే మార్గం లేదు. మనం చేయగలిగింది ఒకటే. ఏంటి సార్ అది? శశిరేఖ వస్తోంది అంటూ మృణాలిని హెచ్చరించటం. అందువల్ల మనకేం లాభం? అట్లీస్ట్ మృణాలిని తనను తాను రక్షించుకుంటే ఇండైరెక్ట్గా శశిరేఖని రక్షించినట్లే. కరెక్టే సార్. వెంటనే మృణాల్ని ఫోన్ చేసి విషయం చెప్పండి. వెంటనే ఆస్తిని రాజావారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి.
పెద్దమ్మా, ఇది నీ కొడుకు సందీప్ ఆడిన నాటకం. వీళ్ళిద్దరూ కలిసి నిన్ను కిడ్నాప్ చేసి నీ చేత ఆస్తి రాయించుకోవడానికి ప్లాన్ వేశారు. మమ్మల్ని మా మాటల్ని పూర్తిగా నమ్మేసింది. తోలు బొమ్మల కీలు బొమ్మల ఇప్పుడు మేమేం చెప్తే అలా ఆడుతుంది. నా తల్లిదండ్రులను దూరం చేసింది, వాళ్ళని చంపించింది. అందుకే మృణాలి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. ఆ కళ్ళు చూడు, ఎంత అమాయకంగా ఉంటాయో. పాపం అంటే తెలియనట్టు, పాపాన్ని చూడనట్టు, అసలు పాపమే చెయ్యనట్లు ఎంత పవిత్రంగా ఉంటాయో. ఆ పెదాలు చూడు, అబద్ధమంటే తెలియనట్టు, జీవితంలో అబద్ధమే చెప్పనట్లు ఎంత ముద్దుగా ఉన్నాయో. అంతేనా? ఆ మాటలు తేనెలో ముంచిన గారెలా, ఐస్ క్రీంలో వేసిన గులాబ్ జామ్లా, బంగినపల్లె మామిడి పండు ముక్కలాగా ఎంత తియ్యగా కమ్మగా ఉంటాయో. ఎదుటి మనిషిని మాయలో ముంచేసి, నమ్మకంతో కట్టేసి, ఆపేక్షతో అంటుకుపోయేలాగా చేస్తాయి. నిన్ను చూస్తే ఎవ్వరూ కిలాడివనుకోరు, మాయలేడివనుకోరు. యో వెరీ లక్కీ. దేవుడు నీకు భలే ఫీచర్స్ ఇచ్చాడు. తడిగుడ్డతో నువ్వు గొంతు కోసినా అదేదో ట్రీట్మెంట్ ఇస్తున్నావనుకుంటారే తప్ప మర్డర్ చేస్తున్నావని అనుకోరు. మాయనే మాయ చేయగల నన్నే నువ్వు మాయ చేశావు అంటే నేను ఇంత అమాయకురాల్లా అని అనిపిస్తోంది. నాకు లక్కీగా గతం గుర్తుకొచ్చింది. లేకపోతే ఈ పాటికి మీరు నన్ను కథం చేసేసేవాళ్ళు కదూ. నేను సౌమ్యురాల్నా? భర్తని గౌరవించే పతివ్రత శిరోమణినా? కోడళ్ళని అభిమానించే తల్లిలాంటి అత్తగారినా? ఎంత నాశనం చేశారే! నా క్యారెక్టర్ని సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు, ఆడుకున్నారు. పులిలాగా బ్రతికిన ఈ మృణాలిని ఇమేజ్ని నవ్వుల పాల్చేశారు. వదల్ను, నిన్ను ఊరికే వదల్నే. నిన్ను ఎక్స్పెక్ట్ చేశా. ఈ కాల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. నీ బాడీగార్డ్, అదే ఆ ఏసీపీ గాడు ఫోన్ చేస్తున్నాడు. పోలీస్ కుక్కలాగా బాగానే వాసన పట్టాడు. నువ్వు నా దగ్గరున్నట్టు బాగానే పసిగట్టాడు. ఇదిగో, ఏం చెప్పమంటావు? ఆ ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. అబ్బా ఆశ. నేను గతం గుర్తులేని మృణాలిని దేవిని కాదు, నువ్వు చెప్పినట్టల్లా వినడానికి మీ తలరాతలు రాసే బ్రహ్మని. మిమ్మల్ని ఒక ఆట ఆడించబోయే జేజమ్మని. రెచ్చిపోకు. నన్ను పట్టుకొని కట్టేసినంత మాత్రాన కథ అయిపోయిందనుకోకు. నీ ఆట కట్టించడానికి ప్రతాప్ గారున్నారు, నిన్ను వదిలిపెట్టరు. ఏడ్చాడు. కుప్పిగంతులెయ్యడం తప్ప
వాడు నన్నేం చెయ్యలేడు. చూద్దాం, అది చూద్దాం. రేయ్, ఎవరా అక్కడ? మేడం, ముందు దీని నోటికి టేప్ వేయండి. ఏయ్, ఏయ్, వద్దు, వదలండి, వదలండి, వదలండి. వెళ్ళండి. హలో, పెద్దమ్మా, నేను ప్రతాప్ని. ఏం చేస్తున్నావు? ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపేంటి? నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు చాలా రోజుల తర్వాత కలిస్తేను మనసు విప్పి మాట్లాడుకుంటున్నాం. క్లోజ్ ఫ్రెండా? ఎవరా క్లోజ్ ఫ్రెండ్? ఉన్నారులే, తర్వాత తీరిగ్గా నీకు పరిచయం చేస్తాను. అవును, ఏంటి ఉన్నట్టుండి పెద్దమ్మని గుర్తొచ్చింది? ఇంత ప్రేమగా ఫోన్ చేస్తున్నావు? అదేంటి పెద్దమ్మా అలా అంటావు? మన మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు ఉన్నంత మాత్రాన మన రిలేషన్ ఎక్కడికి పోతుంది చెప్పు? అయినా నేనెప్పుడూ నీ మంచే కోరుకుంటాను. నేను కూడా అంతే, నీ మంచే కోరుకుంటాను. ఏంటి ఇంత సడన్ గా ఫోన్ చేశావు? ఏదైనా అర్జెంటా? అవును పెద్దమ్మా, అర్జెంట్ పనే. ఏమిటో అది? శశిరేఖ బెయిల్ మీద బయటకొచ్చింది. అవునా? ఏది, నీ పక్కనే ఉందా? ఒకసారి నాతో మాట్లాడించు. లేదు పెద్దమ్మా, ఇక్కడ లేదు. ఇన్ఫాక్ట్ తనెక్కడికి వెళ్ళిందో తెలీదు. అదేంటి, కష్టపడి బెయిల్ ఇప్పించావు, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళుతుంది ప్రతాప్? బెయిల్ నేనిప్పించలేదు పెద్దమ్మా. అవునా? మరి తనే అరేంజ్ చేసుకుంది. నాకసలు తెలియనివ్వలేదు. టూ మచ్ కదా నాన్న. ఇన్నాళ్ళు నీతో పాటే ఉంటూ తిరుగుతూ నీ దగ్గరే దాపరికమా? నిన్నే అవాయిడ్ చేస్తుందా? పెద్దమ్మా, అసలు విషయం ఏంటంటే శశిరేఖ ఎక్కడుందో వెతికి పట్టుకోమంటావా? నువ్వు వెతికి పట్టుకోవటం కాదు పెద్దమ్మా, శశిరేఖ నీ మీద పగతో ఉంది. తనే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అవునా? నీ క్షేమం కోరే నిన్ను అలర్ట్ చేద్దామని, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిద్దామని ఫోన్ చేశాను. అంతేనా? శశిరేఖ క్షేమం కోరి ఫోన్ చేశావా? పెద్దమ్మా, రే కేటుగాడా, తెలివి నీ ఒక్కడి సొంతమే కాదురా, నాకు ఉంది. స్కాన్ చెయ్యకుండానే నీ మనసులో ఏముందో తెలుసుకునే కెపాసిటీ నాకు ఉంది. నీ భయం నా గురించి కాదు, నీ శిష్యురాలు శశిరేఖ గురించి. నా దగ్గరకొచ్చిందేమో అని తెలుసుకోవడానికి ఫోన్ చేశావు. Am I right? లేదు పెద్దమ్మా, నేను నిజంగానే. Shut up! Look, Mr. ప్రతాప్, శశిరేఖ నా దగ్గరికి రాగానే ఏం చేస్తానో తెలుసా? షూట్ చేసి పారేస్తాను. ఆ వెంటనే శవాన్ని తీసుకెళ్లమని నీకు ఫోన్ చేస్తాను.
వద్దు పెద్దమ్మా, జరిగిన గొడవ చాలు. శశిరేఖ నేను కంట్రోల్ చేస్తాను. తను నీ దగ్గరికి వస్తే ఫోన్ చేయి, వెంటనే వస్తాను. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. పాపం నువ్వేదో పెద్ద హీరోవని, నా ఆట కట్టిస్తావని శశిరేఖ కలలు కంటూ ఉంటుంది. ఇక్కడ నువ్వేమో నా కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తున్నావు. ఏంట్రా ఇది? రే ఏసీపీ, గతం గుర్తులేనప్పుడు నన్ను ఆడించి మీసం తిప్పడం కాదురా. ఇప్పుడు నేను గేమ్ స్టార్ట్ చేశాను. నిన్ను శశిరేఖని నరకం దాకా తరుముతాను. గెట్ రెడీ. అరవే, ఇప్పుడు నీ ఇష్టం వచ్చినంత గట్టిగారు. ఆ ప్రతాప్ గాడికి వినపడేలా అరు. ఇడియట్, నన్ను అలర్ట్ చేయడానికి ఫోన్ చేశాడట. అది నేను నమ్మాలట. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారే? వాడొక సూపర్ మ్యాను, నన్ను చంపేస్తాడు అని నువ్వంటే నువ్వొక ఒసే రావులమ్మవి. నన్ను పొడి చేస్తాను అని వాడంటాడు. మీకు మీరు అంత పోటుగాళ్ళనుకుంటున్నారా? నేనొక చాతగాని దద్దమ్మని, పిరికి పందని అని అనుకుంటున్నారా? తాచుని, పగపట్టిన తాచుని కాటు వేశానంటే బాడీ కలర్ మారి చచ్చూరుకుంటారు. జాగ్రత్త. చంపుతావు, చేస్తావు, అది చూద్దాం. ఏంటే నీ ధైర్యం? ఒక్క నిమిషం ఆగు. ఇదిగో, నీకొక సినిమా చూపిస్తాను. చూసి ఎంజాయ్ చెయ్యి. చూడు. దీన్నింకా ఎడిట్ చేయలేదు. మార్ఫింగ్ చేసి దాంట్లో మసాలా ఇంక్లూడ్ చేస్తాను. నీ అరుపులు కట్ చేసి అందమైన విరుపులు వినపడేలాగా చేస్తాను. అందాల బిజినెస్ మ్యాగ్నెట్ శశిరేఖ శృంగార లీలలు అని ఈ వీడియో మార్కెట్లోకి రిలీజ్ చేస్తాను. రాక్షసి! పొద్దుట్నుంచి రాత్రి వరకు
ఇదే వీడియో ప్రతి ఛానల్లో 100 సార్లు టెలికాస్ట్ అవుతుంది. రోడ్డు మీదకొస్తే జనం నీ మొహం మీద ఉమ్మేస్తారు. అప్పుడు నేను నిన్ను చంపడం కాదు, నిన్ను నువ్వే చంపుకుంటావు. భయంకరంగా ఆత్మహత్య చేసుకుంటావు. జరగబోయేది అదే.